హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే JNTH సర్వర్ డౌన్ అవటం స్టార్ట్ అయింది. పొద్దున మార్నింగ్ కూడా కాదు, 8 o'clock, నేను 9 o'clock 8 o'clock దాని మీద కొడితే మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వస్తుందన్నమాట. అయితే రిజల్ట్స్ రిలీజ్ చేసే 3 రోజుల ముందు అట్లా ఒకసారి ఇలా అయిపోతుంది. అయితే దాని గురించి చెప్పబోతున్నా. ముందుగా అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్‌లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే JNTH సర్వర్ డౌన్ అవడం స్టార్ట్ అయింది. అయితే ఈరోజు రిలీజ్ అవుతాయి అంటే ఈరోజు రిలీజ్ కాకపోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కువసేపు సర్వర్ డౌన్ అవడం ఇది అవ్వలేదు. అయితే ఏదో ఒక లింక్ వేసి ఉంటారు దానికి 3.2ది బీటెక్ది. ఇక అంటే ఇప్పుడు 3.1లో వచ్చేసరికి ఏమో R18, R16, R15, R13 ఉన్నారు. 3.2లో కూడా అలాగే ఉన్నారు. బీఫామ్స్కి వచ్చేసరికి R17, R15, R13 ఇలా ఉన్నారు కదా. ఒక్కోదానికి ఒక్కో లింక్ ఉంటుంది కదా. ఒక్కొక్క లింక్ అట్లా వేసినప్పుడల్లా సర్వర్ డౌన్ అవుతూ ఉంటుంది హైడ్ చేసేటప్పుడు. అయితే ఇప్పుడు ఇవాళ రిలీజ్ అవ్వడానికి ఉండదు ఛాన్స్. ఎందుకంటే ఇవి మొత్తం లింకులన్నీ అప్డేట్ చేయాలి కాబట్టి. రేపేమో సెకండ్ సాటర్డే రిలీజ్ చేయరు, సండే రిలీజ్ చేయరు. మండే కానీ ట్యూస్డే కానీ మనకి ఒక అప్డేట్ వస్తుంది అనమాట. సర్వర్ పూర్తి స్థాయిలో డౌన్ అయిన ఒక్క రోజు తర్వాత, 2 రోజుల తర్వాత రిజల్ట్స్ రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ వీక్ అంటే ఇక 15th కానీ 16th కానీ ఈ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అది 3.1, 3.2 బీటెక్ అయినా కానివ్వండి, బీఫార్మసీ అయినా కానివ్వండి. సో మొత్తానికి అయితే ఇదండి సర్వర్ ఇష్యూ. సో రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాబోతున్నాయి. మార్క్స్ ఎంట్రింగ్ అయిపోయినట్టుంది. ఇక మరి వచ్చేసరికి మొన్న ఎంటెక్, ఎంబీఏ అన్నీ రిలీజ్ అయినప్పుడు సర్వర్ డౌన్ అయింది. మీరు ఇప్పటికైనా నమ్మితే మీ ఇష్టం, లేకపోతే లేదు. ఎందుకంటే నేను ఇంతవరకు లాక్డౌన్ టైంలో నేను మీకు లాగే నమ్మలేదు ఫస్ట్లో. మొన్న అయినా అనుకున్నట్టు అయిందిగా. సో ఇదండి ఓవరాల్గా.